హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా వచ్చేసి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగే వస్తుంది. ఈ కర్రీ రైస్లోకి కూడా బాగానే ఉంటుంది, కానీ రోటీ, చపాతీ, పుల్కా, పూరి అండ్ నాన్లోకి అయితే సూపర్గా ఉంటుంది. సేమ్ మనం రెస్టారెంట్కి వెళ్ళి తిన్నప్పుడు ఎలా అయితే ఫీల్ వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా నేను చెప్పే కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో లాగే కుదురుతుంది. చికెన్ మసాలాని ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి మీ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా తుంచి యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఒక 15-20 జీడిపప్పులు కూడా యాడ్ చేసి ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులోకి నేను ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది చికెన్ కర్రీకి అనేది. ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులో జీలకర్ర కూడా యాడ్ చేయండి, 1 టేబుల్ స్పూన్. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 యాలకులు, 2 చెక్క అండ్ బిర్యానీ ఆకులు ఇట్లా అన్నీ యాడ్ చేసుకొని, లవంగం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం డ్రై రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసి నెక్స్ట్ ఒక పెద్దది ఆనియన్ ఒకటి ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చిన్నగానే కట్ చేసుకోండి, పెద్దగా కట్ చేయకుండా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఆనియన్ అనేది ఫ్రై అవ్వకపోతే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. మనకి రెడ్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు ఇలా ఆనియన్స్ కూడా ఈలోపు ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా మనం బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత ఇందులోకి మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బోన్లెస్ వేయట్లేదు, విత్ బోన్స్ తోటే వేస్తున్నాను. మీరు బోన్లెస్ చికెన్ తీసుకుంటే మీకు ఇంకా చాలా బాగా ఉంటుంది. ఇక్కడ నేను విత్ బోన్స్లో తీసుకుంటున్నాను. బాగా ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం అంతా మసాలాని యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ చిటికెడు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మసాలాలు గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా, ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇవంతా ఒకసారి నేను ఇక్కడ నార్మల్ సాంబార్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. సాంబార్ కారం యాడ్ చేయడం వల్ల మనకి చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఆ మసాలాలంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసి ఇది పచ్చి వాసన అంతా పోయే వరకు ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. మరి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుతుంది కదా, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈలోపు మనం ఇందులోకి నేను కాజును కూడా యాడ్ చేస్తున్నా. ఇది మీ ఆప్షనల్, స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కాజు ఇవి కూడా యాడ్ చేసాము అంటే సేమ్ మనకి ఆ రెస్టారెంట్ స్టైల్లోలా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేసి ఇక్కడ కాజుని ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మీకు సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీ గ్రేవీని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం బటర్, మీకు దగ్గర బటర్ లేకపోతే నెయ్యినైనా యాడ్ చేయండి. మీకు నెయ్యి కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. కానీ ఇవి యాడ్ చేస్తే సేమ్ టేస్ట్ వస్తుంది, లేదు అంటే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నా. ఇది మీ ఆప్షనల్. ఫ్రెష్ క్రీమ్, హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మొత్తం ఇదంతా మిక్స్ చేసి కొంచెం సేపు ఇదంతా కరిగే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ కదా చికెన్ మసాలా గ్రేవీ చేయడం. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.